హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం యాపిల్ సిరీస్ 9 వాచ్ అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. దట్ ఈస్ వాచ్ వచ్చేసి యాపిల్ వాచ్ సిరీస్ 9 45mm. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, 41mm అండ్ 45mm, అండ్ కేటగిరీస్ 2 ఉంటాయి, జీపీఎస్ బ్లూటూత్ అండ్ జీపీఎస్ సెల్యులర్. జీపీఎస్ బ్లూటూత్ అంటే మనం ఫోన్ వాచ్ బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉంటాయి. జీపీఎస్ సెల్యులర్ అంటే మనం వాచ్ వితౌట్ ఫోన్ యూజ్ చేయొచ్చు అనమాట. సో మన ఫోన్ మన దగ్గర లేకపోయినా పర్లే, వాచ్లో ఈ సిమ్ సెటప్ చేసి మనం దాన్ని వాడుకోవచ్చు అనమాట. సో అది మనం జీపీఎస్ సెల్యులర్ అంటాం. సో దానికి దీనికి ప్రైస్ అరౌండ్ 10-15K డిఫరెన్స్ ఉంటుంది. సో మీకు నిజంగా సెల్యులర్తో యూజ్ ఉంది వాచ్లో అంటే అది తీసుకోండి, బట్ బ్లూటూత్ అండ్ జీపీఎస్ ఎనఫ్ అంటే అది చూస్ చేసుకోండి, దట్ ఈజ్ యువర్ చాయిస్. సో మనం వాచ్ అన్బాక్స్ చూద్దాం. సో ఫ్లిప్కార్ట్ బాక్స్ అనమాట. సో ఇది వాచ్, సో యాపిల్ వాచ్, అండ్ మీకు ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సీరియల్ నెంబర్ ఇదే సేమ్ సీరియల్ నెంబర్ వాచ్ మీద ఉంటుంది. సేమ్ సీరియల్ నెంబర్ మనకు వచ్చి వాచ్ ఫోన్తో పేర్ అయిన తర్వాత అక్కడ వాచ్లో యాప్లో పడుద్ది. సో ఈ 3 ప్లేసెస్లో సీరియల్ నెంబర్ సేమ్ ఉండాలి. సో అప్పుడు మనం ఇది జెన్యూన్ ప్రోడక్ట్గా బిలీవ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా మనం బాక్స్ అన్బాక్స్ చేద్దాం. ఇది ఆల్రెడీ ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి ఆల్రెడీ అతను ఓపెన్ చేశాడు. సో నేను మళ్ళీ మన కోసం ఓపెన్ చేస్తున్నా. సో ప్యాకేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది ప్యాకేజ్. సో యాజ్ యూజువల్ యాపిల్ అనేది ఎప్పుడు ప్లాస్టిక్ వాడదు, మీకు తెలుసుగా. సో మనకి ప్యాకింగ్ ఇలా వస్తుంది. సో దీంట్లో వచ్చేసి 2 యూనిట్స్ ఉంటాయి, ఇవి ఆ 2 యూనిట్స్. సో మనం ప్యాకేజ్ని పక్కకి పెట్టేద్దాం. సో ఈ 2 యూనిట్స్, దీంట్లో వచ్చేసి మనకి వాచ్ అండ్ ఛార్జర్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి మనకి బెల్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఒక కాంపోనెంట్ని ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మీరు వచ్చేసి బెల్ట్ చూస్తే నేను స్ట్రాప్ బ్లూ కలర్ ఆర్డర్ చేశా. సో ఇది దీంట్లో ఓన్లీ బెల్ట్ ఒక్కటి మాత్రమే ఉంటుంది, అండ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇది ప్యాకేజ్. సో యాజ్ యూజువల్ యాపిల్ అనేది ఎప్పుడు ప్లాస్టిక్ వాడదు, మీకు తెలుసుగా. సో మనకి ప్యాకింగ్ ఇలా వస్తుంది. సో దీంట్లో వచ్చేసి 2 యూనిట్స్ ఉంటాయి, ఇవి ఆ 2 యూనిట్స్. సో మనం ప్యాకేజ్ని పక్కకి పెట్టేద్దాం. సో ఈ 2 యూనిట్స్, దీంట్లో వచ్చేసి మనకి వాచ్ అండ్ ఛార్జర్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి మనకి బెల్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఒక కాంపోనెంట్ని ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మీరు వచ్చేసి బెల్ట్ చూస్తే నేను స్ట్రాప్ బ్లూ కలర్ ఆర్డర్ చేశా. సో ఇది దీంట్లో ఓన్లీ బెల్ట్ ఒక్కటి మాత్రమే ఉంటుంది, అండ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొంచెం బెల్ట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. సో ఇది మన బెల్ట్ వాచ్. సో బ్లూ కలర్ వాచ్ బెల్ట్ ఇది. సో ఇది మనం పెట్టేద్దాం పక్కన. సో ఈ బాక్స్లో ఓన్లీ ఒక బెల్ట్ మాత్రమే ఉంటుంది ఓన్లీ. అండ్ సో వెన్ కమ్స్ టు ది యాపిల్ వాచ్, సో ఇక్కడ చూస్తే మీకు సీరియల్ నెంబర్ ఇక్కడ కూడా ఉంటుంది, సేమ్ బాక్స్ మీద ఉంటుంది, అండ్ ఇక్కడ ఈ స్పెసిఫిక్గా వాచ్ ఉన్న దాని మీద కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఈ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు కూడా టేక్ కేర్. సో బాక్స్ ఎప్పుడైనా ఇది టాప్లో ఉండి ఓపెన్ చేయాలి. మీరు ఇలా ఓపెన్ చేస్తే సో బాక్స్లో ఉన్న వాచ్ పడిపోయే ఛాన్స్ ఉంది. సో బాక్స్ మనం ఎప్పుడు ఇలా ఓపెన్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మనకి ఛార్జర్. సో ఛార్జర్ ఇలా ఉంటుంది బాక్స్లో ఛార్జర్. సో ఇది మనకి ప్లాస్టిక్ మెటీరియల్తో రాదు, సో థ్రెడ్ మెటీరియల్తో వస్తుంది. సో మనం ఎంత ట్విస్ట్ చేసినా బెండ్ చేసినా దీనికి ఏం కాదు. సో ఇక్కడ మనం ఇది USB-C కేబుల్తో వస్తుంది. సో మనం USB-C అటాచ్ చేసి ఇది ఇక్కడ మనం వాచ్ ప్లేస్ చేస్తే ఛార్జింగ్ ఎక్కింది అనమాట. సో లెంత్ అయితే బాగానే సఫిషియెంట్గా ఉంది లెంత్. సో
దట్ ఈస్ గుడ్ థింగ్. అండ్ సో సేమ్ వే దీంట్లో కూడా సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఫైనల్గా మనం వెయిట్ చేస్తున్న వాచ్ అనేది ఇదనమాట. సో దీనికి చూడండి ఇక్కడ ఇది, సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ 45 mm అని రాసి ఉంటుంది వాచ్కి. అండ్ ఇక్కడ వాచ్ మనం సిల్వర్ బార్డర్తో బ్లాక్ ఆర్డర్ చేసామన్నమాట. సో మెయిన్గా మనకి సేమ్ చెప్పా కదా, వాచ్ మీద కూడా మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ చూస్తే ఈ గ్యాప్లో మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ సీరియల్ నెంబర్, ఈ బాక్స్ మీద ఉన్న సీరియల్ నెంబర్, అండ్ అవుటర్ బాక్స్ మీద ఉన్న సీరియల్ నెంబర్, అండ్ యాప్లో మనం వాచ్ పేర్ చేసిన తర్వాత ఉన్న సీరియల్ నెంబర్ అన్నీ సేమ్ ఉండాలి. సో అవన్నీ సేమ్ ఉంటే మనకి జెన్యూన్ ప్రోడక్ట్ అనమాట. సో వాచ్ చూస్తే ఇలా ఉంటుంది. సో నేను ఆల్రెడీ సెటప్ ఎలా చేశాను, దాని లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వాచ్ అయితే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మనం వాచ్ని ఇప్పుడు బెల్ట్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇది మ్యాగ్నెట్ స్ట్రాప్స్, దీని లోపల మ్యాగ్నెట్ ఉంటుంది, ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది. మనం వాచ్ని జస్ట్ దీంట్లో ఇలా ప్లేస్ చేస్తే చాలు, ఒక సైడ్ వాచ్ అయిపోయింది. సేమ్ ఇంకో సైడ్ కూడా ఇలా ప్లేస్ చేస్తే సరిపోద్ది. సో ద వాచ్ ఈజ్ రెడీ. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో మనం ఒకసారి చెయ్యికి పెట్టుకొని చూద్దాం ఎలా ఉందనేది. నేనైతే